Welcome to Speed News. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో ఆర్బీ ఫంక్షన్ హాల్లో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ముదిరాజ్ సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో నవంబర్ 21వ తేదీన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆయుర్వేద దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మంత్రి రోజాకు నిరసన సెగ ఎదురైంది. మొన్న శ్రీశైలం, నేడు నగరిలో రోజాకు ఆమె వ్యతిరేక వర్గం షాక్ ఇచ్చింది. నగరి నియోజకవర్గం అధికార వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. 6,210 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి తెలంగాణకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు బయలుదేరడం జరిగింది. జగిత్యాల అడిషనల్ కలెక్టరేట్ మంద మకరందు డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాలేజీ రోజుల్లో ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీడియోలు నెట్టింట వైరల్గా మారడంతో చదువులోనే కాదు డ్యాన్స్లోనూ అదరగొట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వశాంతి కోసం నేడు మచిలీపట్నం హిందూ కాలేజ్ గ్రౌండ్స్ నందు నిర్వహించనున్న సహస్ర గల సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ కోరారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మురికిమల్ల తాండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి కూలీలతో వెళ్తున్న బోలోరో వాహనంను సిమెంట్ లారీ వెనుక నుండి ఢీకొన్న ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే చోట 2 వేరువేరు దేవాలయాల్లో చోరీ జరిగింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ మధ్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో పక్కనే ఉన్న శివాలయంలో చోరీ జరిగింది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతి జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో జరిగిన ప్రధాని మోడీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కవిత మాట్లాడుతూ ప్రధాని మోడీ గారు ఖాళీ చేతులతో వచ్చారని, మోడీవి అన్ని ఉత్తమాటలని ఉత్తుతి మాటలని ఎద్దేవా చేశారు. మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సెక్షన్ జడ్జి పాపిరెడ్డి సూచనల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలతో మెదక్ కలెక్టరేట్లో కలకలం రేగింది. ఓ రైతు నుంచి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఈడీ గంగయ్య 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అడ్డగోలు తవ్వకాలతో విధ్వంసానికి గురవుతున్న ఋషికొండను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించారు. కొండ చుట్టూ నీలిరంగు రేకులు ఏర్పాటు చేయడంతో ఆయన లోపలికి వెళ్ళలేకపోయారు. వడమాల మండల సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఇక్కడ వాళ్ళు నా అన్నలే, కుటుంబంలో విభేదాలు ఉంటాయి, వారి వెనుక ఎవరున్నారన్నది భగవంతుడికి తెలుసని ఆమె అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా రాజవోలు ఆర్బీకేలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెడనలో జనసేన శ్రేణులపై మంత్రి జోగి రమేష్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో జరగనున్న కాలనీలో సామాజిక పరిశీలనకు వెళ్లిన కార్యకర్తలపై దాడి జరిగింది. మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డు వద్ద జనసేన నేతలు తొడగొట్టారు. బెయిల్పై విడుదలైన తర్వాత మంత్రి రోజా ఇంటి ముద్ద ఆగి కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ ఇతర జనసేన పార్టీ నేతలు కలిసి తొడగొట్టారు. విశాఖ ఉక్కు కోసం రైల్వే జోన్ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూశారని, కానీ వాటిని ప్రస్తావించకపోవడంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని విశాఖ రాకను వ్యతిరేకించడం లేదని, ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.